2025 సంవత్సరం ఈ రోజుతో పూర్తయిపోయింది. నిజంగా చెప్తున్నాను కదా, ఈ సంవత్సరంలో ఏ పొలిటికల్ నాయకుడికి గ్రాఫ్ బాగా పెరిగింది, అసలు ఇండియాలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలో ఈ సంవత్సరం చూపించిందేమో అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఆయన పనితీరు చూస్తే దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి పనితీరు ఆయన కనబరిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఆయన్ని పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, వీకెండ్ పొలిటీషియన్ అన్నారు, ఎన్నెన్నో రకాలుగా ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని ఇంకొకటని ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అనేటువంటి పరిస్థితి గత సంవత్సరం కూడా జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం జూన్లో అనుకుంటా ఆయన అధికారంలోకి వచ్చింది. బట్ ఈ సంవత్సరం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన అధికారంలో మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఆయన పనితీరుతో అద్భుతాలే సృష్టించారని చెప్పాలి. అసలు ఈ దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత చేయలేనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టడమే కాదు, పూర్తి చేసినటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. సంవత్సరన్నర కాలంలోనే ఇన్ని అద్భుతాలు చెయ్యొచ్చా అంటే, ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఒక రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానికి మంత్రిగా, ఒక ఎన్విరాన్మెంట్ మంత్రిగా కావచ్చు, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి పనులు ఈ 1.5 ఇయర్లోనే ఇన్ని పనులు చేయగలిగితే, 5 సంవత్సరాల్లో ఒక్క మంత్రి ఎంత అద్భుతంగా చేస్తే, సంవత్సరాలలోనే ఇంత రిజల్ట్ వస్తే, ఇంకా 5 సంవత్సరాల్లో పని చేస్తే ఎలా ఉంటుంది? పూర్తి స్థాయిలో ఆయనకి అధికారం గనక వచ్చుండుంటే, ఆయన మంత్రిగానే ఇంత బాగా చేస్తే, ముఖ్యమంత్రిగా ఇంకా పెద్ద మంత్రి ఇంకా స్థాయికి వెళ్తే కనుక ఎంత అద్భుతంగా పనిచేసేటువంటి అవకాశాలు ఉంటుంది. అసలు ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఇంత బాగా పని చేయొచ్చా? మరి గతంలో ఉన్న వాళ్ళు ఎందుకని చేయలేకపోయారు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల మంత్రులు కావచ్చు, ఎందుకని ఇలా చేయలేకపోయారు అని ప్రజల్ని ఆలోచింపచేసే విధానంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు జరిగింది. చిటికలో సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారంటే ఆయన పనితీరు గురించి మనం మాటల్లో చెప్పలేం. ఏదేమైనా కానీ ఈ 2025 సంవత్సరంలో చాలా మంది మంత్రులు కొత్తగా అయిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా మంది మంత్రులు గొప్పగానే చేశారు. బట్ ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ని కనీసం 50% కూడా టచ్ చేయలేకపోయారు. అది ఆయన పనితీరులో కావచ్చు, ఆయన పంచాయతీరాజ్ శాఖల గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని 25, 24, 26 స్థానాల్లో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగితే, ఆ ర్యాంకులో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని నంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఒక నంబర్ 1 పొజిషన్లో ఉంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఎన్నో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు వచ్చినటువంటి 2-3 నెలల కాలంలో. ఇంకా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూర్చోపెట్టి ఆయన ఇచ్చినటువంటి మీటింగ్ అయితే ఈ ఇయర్ మొత్తానికే కాదు, ఈ దశాబ్ద కాలం మొత్తానికి కూడా చెప్పాలంటే, ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఏ మంత్రి, ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి ఒక గొప్ప పని అదనే చెప్పాలి. అంటే ఒక శాఖలో ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తూనే వాళ్ళకి ఎక్కడా కూడా రాజీ లేకుండా, ఎక్కడా కూడా అవినీతి లేకుండా మన పని మనం చేసుకోవాలి, మన పనికి మనకి అంటే ప్రజలు ఇచ్చేటువంటి శాలరీ మనకి చాలు, మీరు ఎవరికి కూడా ఈ ప్రమోషన్స్ కోసమో ట్రాన్స్ఫర్ల కోసమో డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని లేదు అని దేశ చరిత్రలో ఒక మంత్రి ఎంత అద్భుతంగా పెట్టినటువంటి మీటింగ్ ఎక్కడా కనిపించలేదు. కొంతమంది అయితే కళ్ళమంట నీళ్లు పెట్టేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకి. అధికారులు, పంచాయతీరాజ్ శాఖలో ఉండేటువంటి, ఇన్ని సంవత్సరాల పాటు మేము చేశాను సార్, ఇన్ని సంవత్సరాలు, నేను రేపు ఎల్లుండో రిటైర్ అవుతున్నాను, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది దొరకలేదు, ఈ సంవత్సరం మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి దానికి నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను సార్, నేను ఇప్పటి వరకు చేసినటువంటి నా జాబ్ వేరు, ఈ సంవత్సర కాలంలో నేను ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖలో పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందనేటువంటి మాటలు వింటా ఉంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ప్రతి మంత్రి ప్రతి శాఖలో ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు ఒక మంత్రి అంటే, అరే మనకి ఇంతమంది ఉద్యోగులు ఉన్నారా మన శాఖలో, ఇంకేముంది మనకి పండగే, పలానా ట్రాన్స్ఫర్ వస్తే మనకు 1 లక్ష వస్తుంది, పలానా ప్రమోషన్ వస్తే మనకు 10 లక్షలు వస్తాయి అనుకునేటువంటి శాఖల్లో మంత్రులనే మనం చూసాం. కానీ ఒక్క రూపాయి కూడా, సింగిల్ రూపాయి కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సహా ఆయన పక్కన ఉండేటువంటి మెయిన్ ఆయన కృష్ణతేజ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళెవ్వరూ కూడా రూపాయి తీసుకోకుండా
ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళకి ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని నిజాయితీగా నడిపించేటువంటి ఆ మనస్తత్వమే కావచ్చు ఇవన్నీ చేయటానికి. అంటే ఒక్క సంవత్సరంలోనే ఇన్ని చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఆలోచించండి. దాదాపు ఇప్పటికే అటు రూరల్లో జరిగేటువంటి పనికి ఆహార పథకాల కింద చేసేటువంటి పనులు కావచ్చు, అనేకమైనటువంటి అన్నిటికి కూడా పని దినాలు పెంచుతూ వాళ్ళకి మళ్ళీ ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళిపోయే వాళ్ళందరినీ మళ్ళీ ఊళ్ళకి తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు. నిజంగా ఇప్పటి వరకు ఏ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇలా చేయలేదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇలా చేయలేదు అనేది వాస్తవమే. చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు, ఏంటి అక్కడ ఎర్రచందనానికి సంబంధించినటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందు పట్టుకున్నారు కదా, కేసులు పెట్టారు కదా, అక్రమ కేసులు అని చెప్పి. గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక పేటిఎం బ్యాచ్కి నేను ఒక్క సవాల్ విసురుతున్నా, మీరు కింద కమెంట్స్ రూపంలో రాస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఏంటి 30,000 మంది మిస్సింగ్ ఏమైంది, అక్కడ ఏంటది కాకినాడలో సీజ్ ద షిప్ అన్నారు కదా, దానికి సంబంధించినటువంటిది ఏమైంది, ఎర్రచందనానికి సంబంధించి పెద్దిరెడ్డి మీద నిందలేశారు కదా, ఏమైంది అని. జస్ట్ మీకు ఇంగిత జ్ఞానం గనక ఉండుంటే, మినిమం కామన్ సెన్స్ గనక ఉంటే, మినిమం అవగాహన గనక ఉంటే, సవాల్గా చెప్తున్నా, జస్ట్ మీరు ఎక్కడ వెళ్ళి సెర్చ్ చేయవసరంలా, దాని గురించి ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకురావడం అవసరంలా, ఆర్టీఏ అప్లై చేసుకుని దానికి సంబంధించినటువంటి పుట్టుపూర్వత్రాలు తీసుకురావడం అవసరంలా. జస్ట్ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి కేసుల గురించి చాట్ జీపీటీని అడగండి చాలు, గూగుల్ని అడగండి చాలు. ఎర్రచందనానికి సంబంధించి లేదా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూ అక్రమాల గురించి వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు ఎన్నున్నాయో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించింది అటవీ శాఖలో కబ్జా చేశారు అని చెప్పారో దానికి సంబంధించింది ఆయన మీద కేసు పడిందా లేదా, దాని మీద పెద్దిరెడ్డి స్టే తెచ్చుకున్నారా లేదా అనేది మీరు జస్ట్ చాట్ జీపీటీని కానీ గూగుల్ని కానీ అడిగి చూడండి. ఏదైతే కాకినాడకు సంబంధించినటువంటి బియ్యం అక్రమ రవాణా వల్ల పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనడం వల్ల అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటని చాట్ జీపీటీని అడగండి చాలు. మీరు ఎక్కడెక్కడికో గొప్పలు చెప్పాల్సిన అవసరంలా, ఎక్కడెక్కడికో మీరు ఆర్టీఏ అప్లై చేసేది దానికి సంబంధించి తీసుకోవాల్సిన అవసరంలా. లేదా 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయారన్నారు. ఇది నిజమా కాదా అనేది ఒక్కసారి చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. మీకే మీ ముఖం మీద పటాపటా కొట్టినట్టు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లతో సహా, సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ఏమంటారు వార్తలతో సహా చాలా క్లియర్గా కనిపిస్తాయి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కాస్తో కూస్తో లోక జ్ఞానం పెంచుకుని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 10 పైసలు పడేస్తున్నారు కదా, 10 రూపాయలు పడేస్తున్నారు కదా, ఇప్పుడు 2.2 అన్నారు కాబట్టి 20 రూపాయలు పడేస్తున్నారు కదా, మనం ఏది పడితే అది సొల్లు ఆగేచ్చు అనుకునేటువంటి మాటలకి కొంచెం తెలుసుకోండి. జ్ఞానాన్ని మిడిమిడిమి జ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇక్కడ వరకు దిగజార్చారు. ఇంకా మీ మిడిమిడి జ్ఞానంతో అనేక అంటే ఇంకా ఆయన్ని పాదాపాదాలను తొక్కేసేలా ఉన్నారు. కనీసం ఆయన పులివెందుల్లో గెలవనిచ్చేలా లేరు. మీరు కొంచెం చూసుకోండి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక్క మంత్రిని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ రేపైనా సరే మీరు చూపిస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు.